వరంగల్ హెల్త్ వర్సిటీ అధికారుల నిర్లక్ష్యం మరోసారి బట్టబయలైంది. 2 ఏళ్ల క్రితం నాటి పరీక్షా పేపర్తోనే మరోసారి ఎగ్జామ్స్ నిర్వహించారు. కేవలం తేదీ మార్చేసి పరీక్ష నిర్వహించడంపై విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వరంగల్ కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం అధికారుల నిర్లక్ష్యం మరోసారి బయటపడింది. పీజీ రేడియో డయాగ్నోసిస్ పరీక్షల్లో అధికారులు భారీ తప్పిదం చేశారు. 2023 నవంబర్లో ఇచ్చిన పరీక్షా పత్రాన్ని తేదీ మార్చేసి 2025 జనవరిలో అప్పటి కోడ్ నంబర్తోనే ఇచ్చారు. ఏడాదిన్నర క్రితం ప్రశ్నపత్రమే తిరిగి రావడంతో విద్యార్థులు అయోమయానికి లోనయ్యారు. గతంలో ఎంబీబీఎస్ పరీక్షల్లో మొదటి సంవత్సరం విద్యార్థులకు బయోకెమిస్ట్రీ పేపర్ 1, పేపర్ 2లలో సిలబస్ లో లేని ప్రశ్నలు వచ్చినట్లు ఆరోపణలు వచ్చాయి. తాజాగా పాత పేపరే మళ్లీ ఇచ్చి మరోసారి నిర్లక్ష్యాన్ని ప్రదర్శించారు. ఆరోగ్య విశ్వవిద్యాలయంలో అన్ని రకాల వార్షిక పరీక్షలకు నిపుణులతో పరీక్షా పేపర్ను తనిఖీ చేయిస్తారు. ఇందుకోసం మోడరేటర్ను నియమిస్తారు. ఉదయం 9 గంటల కల్లా పరీక్ష ఉంటే 8 గంటల కల్లా మోడరేటర్ విశ్వవిద్యాలయానికి చేరుకొని పరీక్షా పత్రాన్ని క్షుణ్ణంగా పరిశీలించాల్సి ఉంటుంది. నిర్దేశిత కాలంలో సగటు విద్యార్థి జవాబులు రాయగలడా, అక్షర దోషాలు ఉన్నాయా, సిలబస్ కు మించి ఏమైనా ప్రశ్నలు వచ్చాయా అని క్షుణ్ణంగా పరిశీలించాక పరీక్షా సమయానికి 15 నిమిషాల ముందు ఆన్లైన్ ద్వారా వైద్య కళాశాలలకు ఆ పేపర్ను పంపించాల్సి ఉంటుంది. ఇంత పకడ్బందీగా జరగాల్సిన పరీక్షా పత్రం రూపొందించే క్రమం కాళోజీ విశ్వవిద్యాలయం అనేకసార్లు అభాసు పాలవుతోంది. నేషనల్ మెడికల్ కౌన్సిల్ నిబంధనలు పాటించకుండా ప్రశ్నపత్రాలు తయారు చేస్తున్నారని విద్యార్థులు, విద్యార్థి సంఘాల నాయకులు మండిపడుతున్నారు. ఏ ఎగ్జామ్ పేపర్ అయితే గత సంవత్సరం పెట్టారో అదే పేపర్ని మళ్ళీ వీళ్ళకి పెట్టారంటే అసలు అధికారులు పేపర్ అనేది కూడా సెట్ చేసేంత సమయం లేకుండా అధికారులు ఏం చేస్తున్నారు, అసలు వాళ్ళు ఏ పనుల మీద ఉంటున్నారు, అసలు వాళ్ళు యూనివర్సిటీలో విధులు నిర్వహిస్తున్నారు లేదా బయటికి ఏమైనా చేస్తున్నారు, అసలు యూనివర్సిటీ విద్యార్థుల భవిష్యత్తు ఏంటిది? మొన్నటి వరకు ర్యాంక్ అనే పేరు మీద యూనివర్సిటీలో ఒక రకమైన కలకలం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇలా ఎప్పుడు ఏదో ఒక సమస్యలతో ఏదో ఒక వివాదాల మధ్యలో ఉన్న మన కాలేజీ హెల్త్ యూనివర్సిటీని తక్షణం ప్రభుత్వం దృష్టి సారించి అక్కడ ఉన్న సమస్యలని పూర్తి స్థాయిగా పరిష్కరించి విద్యా ప్రమాణాలు పెంచాలని, విద్యార్థులకు తగిన న్యాయం చేయాలని పీడీఎస్గా మేము డిమాండ్ చేస్తున్నాం. 1-2 సార్లు సమస్య అనేది తిరిగి అక్కడ మొదలవుతుందంటే ప్రభుత్వం ఏదో ఒక చర్య తీసుకోవాలి. ఇన్ని సమస్యలు నిరంతరాయంగా జరుగుతూ ఉంటే కాలేజీని ఎందుకు దీనిపైన చర్యలు తీసుకుంటలేదు అంటే కాలేజీని చూసి ఇంకా మెడికల్ కాలేజీలు కూడా ఆదర్శంగా తీసుకొని సేమ్ ఇదే స్టైల్ను అందరూ ఫాలో అవ్వాలనుకుంటారా? పూర్తి స్థాయిలో విద్యను బిజినెస్ చేద్దామనుకుంటారా? అసలు వరంగల్ జిల్లాలో అయినా తెలంగాణ మొత్తం కాలేజీని ఆదర్శంగా తీసుకునేటట్టు ఇక్కడ వ్యవస్థ కనబడుతుంది. తర్వాత ప్రభుత్వం దీన్ని స్పందించి కాలేజీ మెడికల్ కాలేజ్ మీద రెస్పాండ్ అయ్యి ఈ సమస్యను సాల్వ్ చేసి లేదా కాలేజీ యాజమాన్యం మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాను. గత 10 ఏళ్ల నుంచి విశ్వవిద్యాలయంలో అధికారులు తిష్టవేసి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడుతున్నారు. ఇప్పటికైనా అర్హత లేని ఉద్యోగులందరినీ వెనక్కి పంపి శాశ్వత ప్రాతిపదికన నియామకాలు చేపట్టాలనే డిమాండ్ వ్యక్తమవుతోంది.